హాయ్ 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 మా వాళ్ళు నాకు కొంచెం చిన్న పర్మిషన్ ఇద్దురా బాగుంది. చక్కగా ఉన్నన్ని రోజులు కొంచెం తిరిగి వింతలేంటి, విశేషాలేంటి కాస్త చూపించే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా అవకాశం లేదు ఇక్కడ, ఎందుకంటే జనసంచారం చాలా తక్కువ ఇక్కడ. ఇక్కడ జనసంచారం చాలా తక్కువ. ఎంత అంటే మనం మనిషికి అందులేని విధంగా. తర్వాతనే ఇక్కడికి వచ్చేసరికి రవాణా సౌకర్యము ఏమి ఉండదు. బీటీ రోడ్లు ఉన్నాయి కానీ అతి తక్కువలో బీటీ రోడ్లు ఉంటాయి. మిగతాదంతా కూడా కచ్చా రోడ్డు, మట్టి రోడ్డు అన్నమాట మొత్తం. ప్రస్తుతానికి ఇక్కడ ఉంది కానీ కనిపించదు, జూమ్ చేసినా కనిపించదు ఆ రోడ్డు. తర్వాత వీలున్నప్పుడు ఆ రోడ్ని క్యాప్చర్ చేద్దాం. అయితే మొత్తం కచ్చా రోడ్డే. వీళ్ళు వెహికల్స్ భారీ వెహికల్స్ వెళ్తాయి, ట్రాలీలని, తర్వాతని వాటర్ ట్యాంకులని. బస్సులు చాలా తక్కువ. బస్సులు అస్సలు లేవు, నేను చూడలే. కార్లు ఎక్కువ ఉన్నాయి, ట్యాక్సీలు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆ ట్యాక్సీల మీద వెళ్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి. వాళ్ళ ఇప్పుడు చూపించిన గుడారాలులో ఉన్న వాళ్ళకి కూడాను 2-3 కార్లు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి. గుర్రాలు షిఫ్ట్ చేస్తుంటారు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళు టెంట్లు వేసుకొని ఉంటుంటారు అన్నమాట. ఏమిటి, మొత్తం కచ్చా రోడ్డే, మట్టి రోడ్డు. ఆ మట్టి మీద నుంచే వెళ్తారు, మట్టి మీద నుంచే వస్తారు. ఇక్కడ ఎవరో సైకిల్ తొక్కుంటూ కూడా ఒక బ్రదర్ వచ్చాడు. అబ్బాయి పేరు నాకు ఐడియా లేదు, ఆ వీడియోస్ కూడా చూశాను. అబ్బాయికి కూడా మొత్తం ఆల్మోస్ట్ మంగోలియా అంతా చూపించినట్టే సైకిల్ పైన. నిజంగా అబ్బాయి హ్యాట్సప్ చెప్పాలి. ఇటువంటి ప్రాంతంలో సైకిల్ తొక్కుంటూ అక్కడ ప్రయాణం చేసి మొత్తం క్యాప్చర్ చేసి చూపించడంటే నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే జనసంచారం చాలా తక్కువ. మనకు మార్గ మధ్యలో ఏ ఒక్కటైనా కూడాను మన అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు వస్తారు, మనల్ని పట్టించుకుంటారు. కానీ మన అదృష్టం బాగాలేకపోతే మనిషి చనిపోవడం తప్ప ఇంకో అవకాశం ఉండదు ఇక్కడ. అంటే అటువంటి ప్రాంతం పూర్తిగా ఎడారి అనుకోవాలి. ఒక కొండ లేదు, ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు. చాలా డిఫరెంట్ వాతావరణం. ఇప్పుడు ఇగోండి, ఎండ మరి కాసేపటికే వర్షం పడవచ్చు, అక్కడ కాసేపటికి మంచు పడవచ్చు, లేదా పెద్ద గాలి తుఫాను వస్తుంది, మనుషుల్ని అమాంతం ఎత్తివేసేంత గాలి తుఫాను వస్తుంది. కాబట్టి ఆ అబ్బాయికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. రంజిత్ అనుకుంటా, రంజిత్ ట్రావెలర్ అనుకుంటా అబ్బాయి పేరు, ఇప్పుడు గుర్తొచ్చింది. సైకిల్ పైన వచ్చాడు ట్రావెల్ చేసుకుంటూ. మరొక అబ్బాయి కూడా వచ్చాడు, అతను ఆ కార్ల పైన తిరిగాడు అనుకుంటా. అతని వీడియోలు పెద్దగా నేను చూడలేదు, కానీ ఈ రంజిత్ వీడియోస్ బాగా చూసా. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉండేటప్పుడు అతని వీడియోస్ నాకు వచ్చాయన్నమాట. నేనేంటి ఆ మధ్యకాలంలో వచ్చాడేమో, ఒకసారి మీట్ అవుదామని నేను మెసేజ్ చేశాను. మళ్ళీ వీడియోస్ లోపలికి వెళ్ళి ఆ డేట్స్, ఆ ఇయర్స్ అన్నీ చూసేసరికి అప్పటికే 2 years అయింది ఆ అబ్బాయి వచ్చి సైకిల్ పైన యాత్ర చేసి. అరే మరి నేను చూసుకోలేదు. ఉంటే ఖచ్చితంగా ఈ ఏరియా లొకేషన్ పెట్టి కలుద్దామని ప్లాన్ చేశా. అవకాశం మరి లేకుండా పోయింది. ఏమిటి, నేనేదో లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ ఇయర్ వచ్చాను, ఏదో మంచి వీడియోస్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం, అందరినీ మోటివేట్ చేద్దాం, ఇలాంటి కంట్రీకి రండి ఒకసారి చూడండి ట్రావెలర్స్ అందరూ అని చెప్దాం అనుకున్నా. బట్ నాకే ఇక్కడ అవకాశం లేదు. మార్నింగ్ లేస్తే రెడీ అవ్వాలి, మెస్కి రావాలి, తినాలి, యథావిధిగా డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 8 గంటలకు రావాలి, మళ్ళీ స్నానం చేయాలి, తినాలి, పడుకోవాలి. ఇంతే పని. మాకు బయటికి అలౌ లేదు. బయటికి ఎందుకు అలౌ లేదంటే ఏ ఒక్కటి జరిగినా బయటికి వెళ్ళిన తర్వాత కంపెనీ రెస్పాన్సిబిలిటీ. మరి ఇటువంటి జనసంచారం లేని ప్రాంతంలోన పంపించేస్తే మన్ పవర్కి ఏదైనా అయితే కంపెనీ ఇది నేమ్ బ్యాడ్ అవుద్దని చెప్పేసి కంపెనీ బయటికి అలౌ చేయట్లేదు అనమాట. అలౌ చేయడానికి కానీ ఇక్కడ ఏం లేదు. ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే సుమారుగా 1 గంట జర్నీ. అవి కూడా ఇప్పుడు చూపించిన గిర్లు ఉన్నాయి కదా, మంగోలియన్ గిర్లు, అటువంటి గిర్లే ఎక్కువ.
పెద్ద పెద్ద బిల్డింగులు అంటే అవి కూడా అప్లోడ్ చేస్తాను, ఉన్నాయి. ఎక్కువ లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి బిల్డింగులు. అయినా వెళ్ళడానికి కూడా ఏం లేదు, అటువంటి ప్రాంతం మాట ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ సిగ్నల్ లేదు, కానీ సిగ్నల్ ఉంటే మాత్రం ఎక్కడే ఉండి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం మనం, సినిమాలు చూసుకోవడం మనం ఇలా చేసుకుందరు. కాకపోతే కంప్లీట్గా ఏం లేదు ప్రస్తుతానికి మా వర్కర్స్ విషయానికి వచ్చేసరికి. అయినా పర్లేదు, మంచి దేశము, కంపెనీ కూడా బాగానే చూసుకుంటుంది ఇక్కడ అందరు వర్కర్స్ అందరినీ కూడా. కంపెనీకి అనడానికి లేదు, కాకపోతే మెన్ పవర్ యొక్క దీన్ని సెక్యూరిటీని చూసుకొని బయటికి పంపించట్లేదు కంప్లీట్గా. అందుకని నాకు అవకాశం దొరకడం లేదు. పోనీ ఆ చుట్టుపక్కల వెళ్ళి వీడియోస్ ఏమైనా క్యాప్చర్ చేద్దామన్నా ఏం లేవు. ఇప్పుడు చూసినట్టు మీరు అగో మొత్తం ఎటు చూసినా బగలే. ఇదే ఈ ఇంతరావు ప్రాంతమే కాదు, ఆల్మోస్ట్ మనము ఇంకా మన ముందు ఎంత దూరం వెళ్ళినా కూడాను అంత ఇలానే ఉంటుంది ఏమిటి. కాబట్టి రిస్క్ చేయకూడదని నేను ఆలోచిస్తున్నాను. లేదంటే పర్మిషన్ అడిగితే ఇస్తారు, గట్టిగా అడిగితే. కానీ అడగకూడదు, మనం రిసీవ్ చేయకూడదు. ఈ వీడియోల కోసం అని చెప్పేసి రిసీవ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది వీడియోస్ చేయడానికి కాదు, కష్టపడడానికి వచ్చాం, ఫ్యామిలీని చూసుకోవడానికి వచ్చాం. ముందు వాళ్ళు ముఖ్యం ఏమిటి. ఏదో వీడియోస్ చేయడానికి బయటికి వెళ్ళి పొరపాటున ఏ ఒక్కడ జరిగినా ఏమిటి అందరూ ఇబ్బంది పడాలి. కాబట్టి అటువంటి సాహసం చేయడానికి నాకు మనసు సహకరించడం లేదు. ఇక్కడే ఉండి ఏదో ఒక వీడియో చేద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దామని మొన్న ఫస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఇదొక వీడియో. ఇంక ఇలానే ఇక్కడే సైట్లో ఉండి ఇక్కడే ఏదో ఒక వీడియో చేస్తే, ఇప్పుడు మనం కంటెంట్ ఇవ్వాలి అంటే ఏం కంటెంట్ ఇవ్వాలి? ఒక స్నో పడుతుంది, ఒక గోబీ పాయింట్ చూపించాలి, అటువంటివి కంటెంట్ ఇవ్వాలి. మరి అటువంటివి లేవు, మనం ఇవ్వలేము అనుకునేటప్పుడు మనకు ఫేమ్ అవసరం లేదు. ఎందుకు ఫేము? దేనికోసం ఫేము? యూట్యూబ్ ఛానల్ పెట్టాం, అది కొంతవరకు రీచ్ అవ్వాలి, ఏదో మన సంపాదనతో పాటు అదొక సైడ్ ఇన్కమ్ అనే ప్రయత్నమే చేయాలి. కానీ పెద్ద ఫేమ్ వచ్చేయాలి, అది ఎవరో అబ్బాయి 119 దేశాలు 118 దేశాలు అని చెప్తుంటాడు కదా అబ్బాయి, మా వైజాగ్ అబ్బాయి, నా అన్వేషణ అవినాష్ అనుకుంటా, ఈ మధ్యన వార్తల్లో గట్టిగా ఎక్కాడు. ఇలాగ ఎవరి మీదైనా నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటూ కంటెంట్లు చేస్తే మనం వేగం ఫేమస్ అవుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో పాజిటివ్ కంటెంట్ ఇచ్చేదానికన్నా నెగిటివ్ కంటెంట్ ఇస్తేనే మనకు ఆల్మోస్ట్ పాపులేషన్ వస్తుంది, రీచ్ పెరుగుతుంది. దాంట్లో పొగిడే వాళ్ళకన్నా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఆ తిట్టడం వల్ల ఏంటి? ఇప్పుడు నీకు ఒక లైక్ కొట్టినా, ఒకళ్ళు కామెంట్ పెట్టినా ఆ రీచ్ అనేది ఆటోమేటిక్గా వేరే ఒకరికి వెళ్తుంది. వాళ్ళు 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 అలా 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 రీచ్ అనేది పెరుగుద్ది అన్నమాట. మనకి రీచ్ ఊరికే పెరిగిపోదు. ఏమిటి 100 మంది చూశారు, 100 మంది చూసేస్తే రీచ్ వచ్చేదండం కాదు. వాళ్ళు కామెంట్ పెట్టాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. ఇటువంటివి చేస్తేనే మనకి రీచ్ అనేది ఇమీడియట్గా పెరుగుతుంది. మరి అటువంటివి ఏం లేని కంటెంట్లు చేసుకొని ఏం రీచ్లు తెచ్చుకుంటాం? అప్పుడు రీచ్ రావాలంటే ఏం చేయాలి? ఎవరినో ఒకరిని తిట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాము అంటే ఇమీడియట్గా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అందరూ వచ్చేస్తారు. లేదు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పొరపాటున ఏదైనా అన్నాము అంటే జన సైనికులు అని చెప్పేసి వాళ్ళొక దండు వచ్చేస్తుంది. మరి సిబిఎన్ ఏమైనా అన్నాము అంటే మేము టీడీపీ అని చెప్పి సిబిఎన్ ఆర్మీ అని ఆలోస్తారు. ఇలా మనం ఫేమస్ అవ్వాలి అంటే ఎవరినో ఒకటి తిట్టాలి. అది పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక సినీ తార అవ్వచ్చు, లేదా ఎవడైనా మంచి స్థానంలో ఉన్నాడు, ఈ అవినాష్ లాంటోడో, లేదంటే రంజిత్ లాంటోడో, లేదంటే ఇంకో అబ్బాయి ప్రభాకర్ లాంటోడో, ఇలాంటి వాళ్ళని గట్టిగా తిట్టుకుంటూ ఏమిటి. ఇప్పుడు ఏం లేదు, అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి చాలా తేడా ఉంది. అమ్మ అంటే పాజిటివ్ వైబ్రేషన్, నీ అమ్మ అంటే అడిగినా నన్ను తిడుతున్నాడు రా, ఏ మేరకు గాలి దియా అంటారు. అటువంటి కంటెంట్లు గట్టిగా చేసుకుంటే మనకి ఎంత రీచ్ అయినా వస్తుంది.
తిడతారు, అమ్మ నా బూతులు తిడతారు. వాళ్ళు తిట్టిన దానికి మనం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా గమ్మునుంటే దాన్ని సిగతారగా ఆడడానికి కూడా పని లేదు. ఇక ఇటువైపు చూసేసరికి ఇంద్రధనస్సు ఏమిటి, ఇటువైపు చూసేసరికి మేఘం పైకి లాగుతుంది. ఇగోండి కనిపిస్తుందా మేఘం. ఇటు వచ్చేసరికి సూర్యుడు. ఏమిటి ఇక్కడంతా కూడాను నీడ. సూర్యుడు తగులుతూనే ఉన్నాడు కానీ నీడ. ఈ సూర్యుడు ఎక్కడ వస్తున్నాడు, ఆ లాస్ట్లో చూడండి కనిపిస్తున్నాడా, అక్కడ వస్తున్నాడు ఆ సూర్యుడు. ఇదంతా నీడ మళ్ళీ. ఏమిటి ఇలాగా చెయ్యాలి వీడియో అనుకుంటే ఏదో ఒక విధంగా చెయ్యొచ్చు. ఒక కామెడియన్ మా సైడ్ అబ్బాయి, ఉత్తరాంధ్ర అబ్బాయి ప్రసాద్ బెహ్రా అబ్బాయి మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ చేస్తుంటాడు. సిరీస్లు బాగుంటాయి. అటువంటి సిరీస్లో చేసుకోవచ్చు. స్క్రిప్ట్ రాయడం రావాలి. తర్వాత లేదు ఇంకేదైనా వీడియో చేద్దామంటే ఆ మధ్యకాలంలో మంచి ఫేమస్కి వెళ్ళాడు. ఫన్ బకెట్ ఏదో పేరు, అబ్బాయి పేరు. జైలుకి కూడా వెళ్ళాడు, ఏదో మైనర్పై అత్యాచారం చేశాడు అని చెప్పేసి. పాపులారిటీ తెచ్చింది మనమే, పాపులారిటీని దించింది మనమే. పాప అబ్బాయి ఏమైంది, ఆఖరికి తల్లి చనిపోయింది. ఆ తల్లి ధన సంస్కారాలకై వచ్చాడు, గోడు నేడుస్తున్నాడు. ఆ పిల్లడు తప్పు చేశాడో లేదో తర్వాత మాట. మన సోషల్ మీడియానే హైప్ తెచ్చింది, సోషల్ మీడియానే డౌన్ చేసింది. ఇలా కంటెంట్ చేయాలి, రోజుకు ఒక వీడియో పెట్టాలంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ పెట్టుకోవడమే. ఇంకా దాంట్లో ఇంకేం లేదు. ఇంకా అదే టాపిక్ మాట్లాడుకొని దాన్నే తీసుకుంటూ వెళ్ళకుండా రోజుకు ఒక టాపిక్ని పెట్టవచ్చు. అది ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను. ఏమిటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నాకు ఎక్కువ వద్దమ్మా, ప్రేక్షక దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోతే చాలు ఈ జీవితానికి. ఓ 10,000 20,000 వస్తాయి చిన్న చిన్న వీడియోలు చేసుకుంటే. నా జీతంతో పాటు అడిషనల్గా అదొక ఇన్కమ్. ఏదో మీ పేరు చెప్పుకొని నన్ను ఆదరిస్తే ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని ఆలోచన. దానికోసమని ఈ ప్రయత్నము. నన్ను ఆదరించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైఫ్ జర్నీ అనేది నాది కాదు మీది అని నాకు సపోర్ట్ చేయండి. మీ ఆదరణ నాకు ఎంతో ముఖ్యం. నేను ఉన్న ఈ మరొక 2.5 నెలలు ఉంటాను ఇక్కడ. ఈ 2 నెలల్లో కొంచెం ట్రై చేస్తా, నాకు సమయం దొరికినప్పుడు వీడియోలు చేసి చక్కగా అప్లోడ్ చేస్తాను. నన్ను ఆదరించండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. అది కొట్టడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసిన వెంబటే మీకు వస్తుంది. అలా సహకరించండి. ధన్యవాదములు. ప్రేమతో మీ శ్రీ తిరుమల.